హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. ఇక్కడ వచ్చేసి సింపుల్గా బ్యాక్ నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. బోట్ నెక్ పెట్టేసి ఇట్లా డ్రాప్ షేప్ కట్ చేసి అలా కట్ వర్క్ అయితే ఇచ్చాను అనమాట. సో దాన్ని ఏం చేయాలంటే మనం బక్రాన్ని సపరేట్గా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్కి ఆ బక్రంని కలిపి పెట్టి గుండు సూదులు అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదులుతుంది కాబట్టి ఇట్లా మొత్తం ఫిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత సేమ్ మనము ఎలా కటింగ్ అయితే చేసామో దాన్ని సేమ్ అలానే మనము స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బోట్ నెక్ లాగా కట్ చేసాం కదా, అదనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఊడిపోకుండా మనకి కరెక్ట్గా వస్తుంది. మీరు క్లియర్గా గమనిస్తూ ఉండండి, వీడియోలో చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్ అనమాట. మనం చూస్తే బక్రం వేసి కుడితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. సపరేట్గా మనము విడిగా కుట్టేస్తాం కదా, షేప్ కట్ చేసి లైనింగ్కి షేప్ కట్ చేసేసి మనము తిరగదిప్పేస్తాం అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. అలా తిరగదిప్పకుండా మీరు కనుక ఇలా కనుక బక్రం వేసి స్టిచ్ చేసినట్లయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, నేనైతే స్టిచ్ చేసేసాను. ఆ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రెండు జాయింట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగానే రెడీగా పెట్టేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి. ఆ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఈ బక్రాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెట్టేసి, మనకి బక్రం అనేది పైకి కాని రావాలి. బక్రానికి క్లాత్ అటాచ్ చేసాం కదా, అది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అతుక్కొని ఉండాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా అలాగనమాట. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి దాన్ని అటాచ్ చేసుకున్నాము. అక్కడ మనకి బోట్ నెక్ దగ్గర మనము థ్రెడ్స్ పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్ మనం వన్ సైడ్ నుంచి మనము స్టిచ్ చేసుకోవాలి, అది బోట్ నెక్ స్టిచ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే మనం బక్రంతో స్టిచ్ చేసిన దానికి మధ్యలో మనము థ్రెడ్ పెట్టేస్తే మనకేంటంటే థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, ఆ ఎక్స్ట్రా అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా సింపుల్. బక్రంతో స్టిచ్ చేసుకోండి, ఏ డిజైన్ అయినా చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. నేనైతే దీనికి లాస్ట్లో లేస్ ఏం యాడ్ చేయలేదు. నాకు ఎందుకో ప్లెయిన్గానే బాగుంది అనిపించింది. మీరు ఏమంటారో చూసిన తర్వాత కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా సిల్వర్ థ్రెడ్ తీసుకొని ఏదైనా వర్క్ చేద్దామా అని అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుందో. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాగా మొత్తం స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి. అలాగే మన పాత వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి ఒకసారి ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆ తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ దాటకుండా మనం ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పెట్టుకున్న డిజైన్ అనేది చాలా క్లియర్గా నీట్గా బయటికి అయితే వస్తుందన్నమాట. లేదంటే కొంచెం వంకరగా అట్లా వస్తుంది డిజైన్. మీరు ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా సింపుల్ ఈజీ అయిపోతుంది, వర్క్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ థ్రెడ్ పెట్టాం కదా, ఆ థ్రెడ్ పెట్టేసి మనం లాగేస్తే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ కట్ వర్క్స్ అన్నీ మనం ఫింగర్ తోటి బయటగా నేస్తే కట్ వర్క్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. చాలా సింపుల్. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు దాని తర్వాత మొత్తం లేదు ఒకసారి పైన స్టిచ్ వేసేసుకోండి. మీకు కావాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేకపోతే లేస్ యాడ్ చేయాలనుకుంటే లేస్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ప్లెయిన్గానే నచ్చింది, నేనైతే ప్లెయిన్గానే వదిలేసాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ డిజైన్ అంతా బయటకు అనుకుంటూ మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్. కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేనేం చూపించలేదు, ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ డిజైన్ కావాలి కాబట్టి మెయిన్. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే చూపిస్తున్నాను. ఫ్రంట్ హ్యాండ్స్ అంతా నార్మలే కాబట్టి అవైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఏం చూపించట్లేదు. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చాలా నీట్గా ఉంది కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నేనైతే హ్యాంగింగ్స్ అయితే క్లాత్ హ్యాంగింగ్స్ పెట్టాను అనమాట. చూడండి, అవి కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఏం లేదు, స్క్వేర్ షేప్లో అటు 4 ఇటు 4 ఇంచెస్ స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని దాన్ని సమోసా షేప్లో ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమే అనమాట. అది కూడా చాలా సింపుల్. నేనైతే 3 స్టెప్స్ అయితే పెట్టాను అనమాట హ్యాంగింగ్స్, కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పేసి. సిల్వర్ కలర్ క్లాత్ ఉంటే బాగుండేది, రెడ్ కలర్ థ్రెడ్ పెట్టేసి సిల్వర్ కలర్ అవి హ్యాంగింగ్స్ వేసుంటే ఇంకా బాగుండేది. బట్ నా దగ్గర క్లాత్ లేదనమాట, అందుకని నేను శారీవే వేసేసాను.
సో ఇదన్నమాట. సెకండ్ థ్రెడ్ కూడా సేమ్ ఇంతే. కంప్లీట్ ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఉంటుంది. మీరు గమనిస్తూ క్లియర్గా చూస్తున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో బక్రంతోనే డిజైన్ చేసుకోండి. ఏవి డిజైన్ చేసినా బోట్ నెక్ కూడా మనం బక్రం వేసి స్టిచ్ చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ కూడా. సో ఫైనల్ అవుట్పుట్ చూసేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఓపెన్ ఉంది కదా, సో బక్రంది అది ఏంటంటే మనము చేతి పని చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి శారీలో వచ్చిన ఈ గోల్డ్ ఫ్లవర్స్ అనేవి మిగిలిపోయాయి అనమాట కొన్ని ముక్కల్లో. సో నేను దాన్ని ఏం చేయాలో ఆలోచించి ఇలా అయితే మనం ఒక ఫ్లవర్ కానీ లీఫ్ షేప్లో కానీ డిజైన్ చేద్దామని చెప్పేసి వాటిని కట్ చేసేసి ఇలా అయితే అక్కడక్కటి నేను ఉన్న క్లాత్లో ఏవేవైతే ఉన్నాయో అవి వాటికి నేను ఇలా అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే మనం పడేయకుండా, సో మనదే కాబట్టి బ్లౌజు మనకి నచ్చినట్లు స్టిచ్ చేసుకోవచ్చు. సో బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేయొచ్చు అది వాళ్ళకి ఇష్టమైతే. సో నేను అక్కడ అట్లా ఫ్లవర్ లాగా పెట్టాను అనమాట. ఏదో అలా ట్రై చేశాను కానీ పర్లేదు బాగానే వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ, ఇంకో ఫ్లవర్ వచ్చేసి రైట్ సైడ్లో జాయిన్ చేసేసాను అనమాట. ఎందుకంటే మనకి బ్లౌజ్ అంతా ప్లెయిన్గా కనిపించకుండా ఇవి కొంచెం మనకి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇట్లా అయితే జాయిన్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ చూసేసి మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదనమాట ఫైనల్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.